అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం. ఇది ఒక రాజు, ఒక మాయా అద్దం, ఇంకా మనందరికీ చాలా ముఖ్యమైన ఒక రహస్యం గురించిన కథ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం రోజు అద్దంలో చూసుకుంటాం కదా, మరి ఆ అద్దం మన ముఖాన్ని కాకుండా మన మనస్సులో ఏముందో దాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. సరే, ఇక మన కథ మొదలవుతుంది. ఒక అందమైన రాజ్యంలో చాలా చాలా అందమైన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు విక్రమసేనుడు. కళింగ రాజ్యాన్ని పరిపాలించేవాడు. విక్రమసేనుడు ఎంత అందగాడంటే అతని అందం గురించి ఊరంతా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళంట. అయితే అతనికి తన అందం మీద చాలా గర్వం ఉండేది. ఎంతలా అంటే ప్రతిరోజు గంటల కొద్దీ అద్దం ముందే నిల్చొని తనని తానే చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అనుకోకుండా రాజభవనానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన రాకతో అన్నీ మారిపోబోతున్నాయని రాజుకి అస్సలు తెలీదు. వచ్చింది ఎవరో కాదు, ఒక గొప్ప జ్ఞాని అయిన సన్యాసి. ఆయన రాజుగారి కోసం ఒక చాలా ప్రత్యేకమైన బహుమతి తెచ్చాడు. అదేంటో తెలుసా? ఒక మాయా అద్దం. ఆయన రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, ఇది మామూలు అద్దం అనుకోకండి. ఇది కేవలం మీ ముఖాన్ని కాదు, మీ మనసులో ఏముందో కూడా చూపిస్తుంది. అందుకే దీనిని సత్యదర్పణం అని అంటారు. ఈ మాట వినగానే రాజు గట్టిగా నవ్వాడు. నా ముఖం ఎంత అందంగా ఉందో నా మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అనుకున్నాడు. చాలా గర్వంగా ఆ అద్దాన్ని చూడాలనే ఆతృతతో చేతిలోకి తీసుకున్నాడు. సరే, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మరి ఆ సత్యదర్పణంలో రాజుకి ఏం కనిపించింది? చూద్దాం రండి. రాజు ఆ అద్దాన్ని పట్టుకున్నాడు. గర్వంగా ఒక నవ్వు నవ్వి అందులోకి చూశాడు. ఏమై ఉంటుంది? ఏముంటుంది అందులో? అయ్యో, ఏంటది? అద్దంలో కనిపించింది రాజు కాదు, ఒక భయంకరమైన అసహ్యంగా ఉన్న రాక్షసుడు. అంతే, అది చూడగానే రాజుకి ఒళ్ళు మండిపోయింది. షాక్ అయ్యాడు. అప్పుడు సన్యాసి చాలా ప్రశాంతంగా ఇలా చెప్పాడు: మహారాజా, అద్దం అబద్ధం చెప్పదు. అది మీ మనసులో ఉన్న క్రూరత్వాన్ని చూపిస్తోందంతే. అసలు ఆ ప్రతిబింబం అలా ఎందుకు కనిపించింది అంటే, ఆ రాజు కొద్ది రోజుల ముందే ఒక చాలా చెడ్డ పని చేశాడు. ఒక పేద రైతు పన్ను కట్టలేదని చెప్పి అతని పొలాన్ని అన్యాయంగా లాగేసుకున్నాడు. ఆ దయలేని పనే అద్దంలో రాక్షసుడి రూపంలో కనిపించిందన్నమాట. సన్యాసి చెప్పిన మాటలు రాజుకి బాగా అర్థమయ్యాయి. తన తప్పు తెలిసి వచ్చింది. అప్పుడు రాజు మనసులో ఒక మార్పు మొదలైంది. అవును, తన జీవితంలో మొట్టమొదటిసారి విక్రమసేనుడు తన అందం గురించి కాదు, తాను చేసిన పని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే అతను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. ఆ పేద రైతు దగ్గరికి వెళ్ళి అతని భూమిని తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు, నన్ను క్షమించు, నేను చాలా స్వార్థంగా ప్రవర్తించాను అని మనస్ఫూర్తిగా అడిగాడు. ఇక చూడండి, ఆ మంచి పని చేసిన తర్వాత రాజుకి మనసు ఎంతో తేలికగా అనిపించింది. అప్పుడు అతనికి మళ్ళీ ఆ అద్దం గుర్తొచ్చింది. అవును, ఇప్పుడు అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుంది అని ఒక చిన్న ఆశ కలిగింది. కొంచెం భయంగా, కానీ అంతకన్నా ఎక్కువగా ఆశతో మళ్ళీ ఆ సత్యదర్పణాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఈసారి అద్భుతం జరిగింది. రాక్షసుడు ఎక్కడా? అక్కడెవరూ లేరు. దానికి బదులుగా అద్దంలో ఎన్నడూ చూడనంత అందమైన ప్రకాశవంతమైన ముఖం కనిపించింది. నిజానికి అతని ముఖం ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువ అందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ అందం ఇప్పుడు దయ, మంచితనం అనే వెలుగుతో ప్రకాశిస్తోందన్నమాట. ఇదంతా చూస్తున్న సన్యాసి నవ్వి రాజుతో చివరిగా ఒక ముఖ్యమైన మాట చెప్పాడు: రాజా, ఒక వ్యక్తి యొక్క అసలైన అందం అతని ముఖంలో కాదు, అతను చేసే మంచి పనులలో ఉంటుంది. సో ఈ కథ మనందరికీ ఒక మంచి విషయాన్ని గుర్తు చేస్తుంది కదూ. నిజమైన అందం అనేది పైకి కనిపించే రూపంలో ఉండదు. అది మనం చేసే మంచి పనుల్లో, మన దయగల హృదయంలో ఉంటుంది. అదే అన్నిటికన్నా గొప్ప అందం.